ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు ఈ వీడియోలో ఒక సూపర్ టేస్టీ రైస్ వెరైటీని షేర్ చేసుకోబోతున్నాను. గుమగుమలాడే పుదీనా రైస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఉదయాన్నే లంచ్ బాక్స్లోకి లేదా మధ్యాహ్నం లంచ్లోకి వండడానికి టైం లేనప్పుడు క్విక్గా చేసుకునే రెసిపీ అన్నమాట. ఈ పుదీనా రైస్కి కాంబినేషన్లో కుకుంబర్ రైతాని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పుదీనా రైస్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేయండి. చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, ఒక యాలక్కాయ, ఒక స్టార్ అనైస్, ఒక బిర్యానీ ఆకు వేసి లైట్గా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీడిపప్పుని యాడ్ చేసుకుందాము. అండ్ అలాగే 1/2 కప్ కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు, ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చిని వేసి ఒకసారి ఫ్రై చేసుకుందాము. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు, 2 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్, 2 టేబుల్ స్పూన్ల క్యారెట్, 2 టేబుల్ స్పూన్ల బీన్స్, కొంచెం పుదీనాని వేసి వీటన్నింటినీ 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాము. ఈ వెజిటేబుల్స్ మగ్గేలోపు పుదీనా రైస్ కోసం మనం ఒక పేస్ట్ని రెడీ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక యాలక్కాయ, 2 లవంగా ముగ్గలు వేసుకోవాలి. అండ్ అలాగే 2 ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా చేసుకొని వేసుకోండి. 10-15 వరకు వెల్లుల్లిపాయలని పొట్టి తీసి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 4-5 పచ్చిమిర్చిని, అలాగే ఒక మీడియం టొమాటోని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 2 కప్పుల దాకా శుభ్రం చేసుకున్న పుదీనా ఆకులను వేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనం మగ్గించుకున్న వెజిటేబుల్స్లోకి యాడ్ చేసుకుందాము. ఈ పుదీనా పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకొని మరో 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్లో పుదీనా పేస్ట్ ఎంత బాగా వేగితే రైస్ టేస్ట్ అంత బాగుంటుందన్నమాట. అస్సలు పచ్చివాసన ఉండకూడదు, బాగా వేయించుకోవాలి. ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలన్నమాట. అంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని, 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఉడికించిన రైస్ని తీసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీకి సుమారుగా 4 నుండి 5 కప్పుల దాకా రైస్ అయితే పడుతుంది. ఇక్కడ నేను 4 కప్పుల వరకు ఉడికించిన రైస్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ రైస్తో చేస్తున్నాను. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా యూస్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఇంట్లో వండిన అన్నం మధ్యాహ్నం మిగిలిపోయిందనుకోండి, సాయంత్రానికి ఇలా సింపుల్గా రైస్ వెరైటీని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ చేసుకున్నాక మరొక 2 నిమిషాలు మగ్గించుకుందాము. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా గుమగుమలాడే పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకొని తినేయడమే. దీనికి మంచి కాంబినేషన్గా కుకుంబర్ రైతాని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బౌల్లోకి 1/2 కప్ చిక్కటి పెరుగుని తీసుకుందాము. దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకుందాము. ఇలా విస్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు తురిమిన కుకుంబర్ని యాడ్ చేసుకుందాము. మీరు కావాలంటే కుకుంబర్ని చిన్న ముక్కలుగా కూడా కట్ చేసి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు బాగా విస్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ సాల్ట్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇలా బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన కుకుంబర్ రైతా అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఏ పులావుతో కలిపి తీసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇంతేనండి, సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే పుదీనా రైస్ అండ్ కుకుంబర్ రైతాని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో టేస్ట్ చేయండి. ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.